ఓం నమ శివాయ అండి. వెల్కమ్ టు నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్ లో టాకింగ్. ఈ ఎపిసోడ్ ఉంది కదండి, ఇది మన కేటగిరీలో వస్తుంది. సో ఫుల్ ఫన్ ఎంజాయ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ ఆరా క్లెన్స్ అని ఎప్పుడు చూసినా చెప్తూ ఉంటారు కదా, అది నిజమా కాదా? నాకైతే కాదు అనిపిస్తుంది. ఎందుకంటే అదేదో ఇట్లా అంట జరిగేవన్నీ ఇవన్నీ. నాకు ఆఫీస్ వర్క్ ఉంది, చాలా పనులు ఉన్నాయి అవతల, అవన్నీ ఎవరు చూసుకుంటారు ఇవన్నీ చేసుకుంటా ఉంటే అని మనం అడుగుదాం. మేడం గారు ఆన్సర్ చెప్తారు. మేడం, నిజమేనా? నమస్తే అండి, శ్రీమాత్రే నమః. మాట్లాడండి. ఈ ఆరా క్లెన్స్, లాక్ ప్రొటెక్షన్, కట్టు పట్టు డప్పు స్వాహ ఇవన్నీ జరిగేదేనా? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పే కన్నా చూస్తున్నారు కదా మీరు 6 నెలలుగా సంవత్సరంగా చేస్తున్నారు కదా, మీరే కమెంట్లో చెప్పండి. ఎక్కడి నుంచి వస్తాయో అండి మీ డౌట్లన్నీ. వచ్చినప్పుడు చెప్పాలి, చెప్పకపోతే ఎలా చేస్తారు ఆరా క్లెన్సింగ్? అదేదో ఇట్టంట ఇట్ట తీసి ఇట్ట పడేయాలంట, అవన్నీ జరిగే పని అయినా? జరగందంటే ఏదైనా ఉందా? అసలు ఎలా నమ్ముతాము? మేము ఏదో కర్పూర హారతి ఇచ్చేసి హ్యాపీగా ఉన్నాము, ఇట్లా దండం పెట్టుకొని. ఆ కర్పూర హారతి కూడా నీ చుట్టూ అప్రదక్షిణంగా తిప్పుతున్నావుగా, నీ ఆ దిష్టి తీస్తున్నావుగా. నేను దేవుడికి తీస్తున్నా. అవునండి, కరెక్ట్గా తీస్తారండి, చూస్తున్నాను. దేవుడిని ఎక్కడో కింద పెడతారు, ఇట్లా నిల్చుకొని ఇట్టిస్తూ ఉంటారు. ఎవరికి ఇస్తారో తెలీదు, ఎవరికి దిష్టి తీస్తున్నారో తెలీదు. దేవుడేమో కింద ఉంటాడు, మీరేమో పైన ఆకాశంలో కూర్చొని చేస్తుంటారు. కరెక్టే మేడం, దేవునికి ఇస్తున్నారు. దేవుడు గది ఓకే. స్పెషల్గా కిచెన్ లో చేశారా? లేదు, కిచెన్ లో ఒక మూల ఉంటది అంతే, సూపర్ స్పెషల్. అసలు దానికి లేదు, దానికి మంచి డెకరేషన్, మంచి లైటింగ్, అసలు అద్దరు కొట్టినాము. ఎవరన్నా వస్తే కూడా మా ఇంట్లో వావ్ అంటారు చూసి. వావ్ అనే దానికి ముందు దాంట్లో శక్తి ఉందో లేదో తెలుసుకున్నారా? ఉంది మేడం, ఎందుకు లేదు? ఎంత? 1,00,000 రూపాయలు పెట్టి చేయించారా ఏంటి? లేదు మేడం, ఎక్కువగానే అయింది. అయితే శక్తి నిజంగానే ఉంటుందండి. మరి అంత డబ్బులు పెడితే శక్తి రాదా? డబ్బులు పెడితే అన్నీ వచ్చేస్తాయా? వచ్చింది మేడం, అప్పులు కూడా వచ్చింది. డబ్బులు పెడితే మీ ఉద్యోగాలు ఏమన్నా డబ్బులు చేస్తారేమో, జీతాలు అడగండి. వస్తుంది మేడం, వస్తుందా? మన దేవుడికి ఎంత ఇస్తామో దానికి పైన రిటర్న్లో ఇస్తారు మనకి దేవుడు. అది నీ మనసు మంచిగా ఉంటే. సరే, ఇప్పుడు మీరు బ్యాక్ టు టాపిక్ రండి. ఎప్పుడు నేను ఇస్తున్నా నాకు ఇవ్వు, నేను ఇస్తున్నా ఇదిగో అమ్మ పుల్లగూర తీసుకో అమ్మ పుల్లగూర అన్నట్టు ఉంది. మరి కరెక్టే, కలికాలం కదా, అలానే ఉంటుంది. సర్లే, ఇవంతా ఎందుకులే కానీ ఆరా గురించి చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత మంచిగా మారారంటే దానికి కారణం ఏంటి? మా అమ్మ పాట బాగా చెప్పింది. కరెక్ట్. ఆ అమ్మకు కూడా ఒక ఆరా ఉంటుంది. అవునా? ఆవిడ శుద్ధిగా ఉండి మనసు శుభ్రంగా ఉంటేనే కదా మిమ్మల్ని ఇలా మంచిగా కనగలదు. కరెక్ట్. మరి ఆవిడ ఆరా క్లెన్స్ చేసుకున్నట్టేగా. ఆమె చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఏం చేయలే, మంచిగానే ఉంది ఆమె. వేపాకులతో ఇలా దిష్టి తీస్తారు కదా. అవును. టపా 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 అని కొడతారు 3 సార్లు. ఇలా తీసుకొని 3 సార్లు ఇట్లా కిందకి తీస్తారు. అవును. ఇలా తీస్తారు. అవును. ఇలా తీస్తారు. ఆ తర్వాత ఇలా దిష్టి తీస్తారు. అవును. తర్వాత 3 చిటికలు వేస్తారు. ఇది అవును. దీన్ని ఏమంటారు మరి? అది మాకు దెయ్యం వదిలిందా? దెయ్యం వదలడానికా? కాదు మేడం, అది మాకు జ్వరం వచ్చినప్పుడు, మోషన్స్ అయినప్పుడు అలా తీసుకొని వెళ్ళి దిష్టి తీయించుకుంటారు. అక్కడ స్వామి దిష్టి తీస్తే టక్కని బాగా అయిపోతుంది. ఆ టక్కని బాగా ఎలా అవుతుందంటే ఆ వేపాకులతో మీరు తీసేదే వాళ్ళు మీ ఆరాని శుద్ధి చేస్తున్నారు. అది ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందో దుష్టశక్తులు లేదా ఇతరుల దిష్టి, దాన్ని అన్నిటినీ క్లీన్ చేస్తున్నారు. అది మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. మీరు క్లెన్స్ అవుతున్నారు, దాని ప్రభావం మీ పైన చూపించడం లేదు కాబట్టే మీరు వెంటనే ఇలా బాగైపోతున్నారు. అంతేకాని ఇంకేం లేదు. దాన్నే ఆరా అని అంటారు. ఆన్సర్ చెప్పేసినారే అప్పుడే. ఎలా మరి?
ఏదో మరి ఒకటి మీకేదో చేసి క్వశ్చన్ వస్తుంది ఇంకా. నాకు చాలా క్వశ్చన్ వస్తుంది కానీ బాగా బ్లాక్ చేద్దామా అయితే. యా మీరేమో ఎట్టట్ట అంటున్నారు, వేపాకులతో ఎందుకు చెప్పట్లేదు? బాగా అడిగానా. గంగమ్మ జాతరలో వేపాకు కడితేనే దెయ్యంలా ఉన్నావు అని అంటున్నారు, లేదా నేను ఇలా తీసుకో అంటేనే మాకు ఆఫీసులు ఉన్నాయి, మేము ఆఫీసులో పని చేసుకోవాలి, ఆరాక్లెన్స్ చేసుకుంటూ ఉండాలా అని అంటున్నారు. మేము వేపాకులు తీసుకొని మేము వేపాకులు తీసుకొని జై జై అన్నారు అనుకోండి, కథం, నిజంగానే దెయ్యం పట్టిందని పంపించేస్తారు. 2 నిమ్మకాయలు కూడా పాకెట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తాం మేడం. చేసి కుంకుమ వేసి మరీ పెట్టుకోండి ఆఫీస్లో ల్యాప్టాప్ పక్కన. ఈ పక్క ఆ పక్క పెట్టండి, దిష్టి తగలకుండా. దాంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంటే అది లాగేస్తారు కాబట్టి మీకు ఎక్కువ వర్క్ కూడా రాదు. దాంట్లో ఒక 2 లైట్ ఫిట్ చేసేస్తాం మేడం. దానికే లైట్ ఉంది కదండి, ఆ స్క్రీన్ లైట్ వెలిగితేనే కదా మీరు ఏం చూస్తారో కనిపిస్తుంది. సరే ఇప్పుడు మీరు చేయించే ఆరా క్లెన్సింగ్ అంతా కరెక్ట్ అంటారు, ఏం ప్రూఫ్ ఏంటి చెప్పండి? మీరే అండి ప్రూఫ్. ఈ నిన్న క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, మీరే ప్రూఫ్, మీరే చెప్పాలి ఆన్సర్స్. నేను ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ అవ్వడంలే. ఏం ప్రూఫ్ లేదు, ఏం లేదు. ఇదేదో మాయ మంత్రం లాగా చెప్తాంది అని చెప్పేసి ఇలా అనేటప్పుడు ఏదన్నా మాయా మంత్రాలు వేస్తున్నారా మీరు? అసలు మాయ అంటే ఏంటి, మంత్రం అంటే ఏంటి? మీరున్నది మాయలో, మీరు మాయలో ఉన్నారు కాబట్టి ఆరా లేదు అని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? తెలుగండి. నేను అక్కడ మాయాల్లో ఉన్నాను. మాయలో ఉన్నారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయండి. నేను మా మధురిమతో ఉన్నాను. ఆ మా మధురిమ కూడా ఒకప్పట్లో మాయలో ఉండింది, ఇప్పుడు కాదు. సరే ఇప్పుడు నేను మాయలో ఉన్నాను అంటున్నారు. ఎస్, నేను ఎస్, మాయలో యా. తెల్ల డ్రెస్ వేసుకుని ఏదో సంభూతుడిలా ఉన్నారా? కాదు, మనిషి ఆత్మనా అని అర్థం కాకుండా కూర్చొని ఉంటే నేను మాయలో ఉన్నాను. నేను ఇంకొక పెద్ద డౌట్ క్రియేట్ చేసినారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు చెప్పండి. ఆత్మలు తెల్లగా ఉంటాయి అనేసి మీకు ఎక్కడైనా చెప్పారా? యా మేము చూసాము. ఎక్కడ శ్మశానం దగ్గర. శ్మశానం దగ్గర తెల్లగా ఎప్పుడు ఏవి కనిపించవే, ఎప్పుడు చూసినా నిప్పులే కనిపిస్తుంటాయి అక్కడ. లేదు మేడం, తెల్లగా అట్లా పోవడం చూసినాము, ఇట్లా రావడం. మేబీ నిజమైన శ్మశానం కాదేమో అండి, అది టీవీలో గ్రేవ్ యార్డ్ అనుకుంటా. అన్ని సౌండ్ కూడా వచ్చింది, కుక్కలు వచ్చాయి అని. ఇవన్నీ నమ్ముతారు కానీ మీ చుట్టూ ఆరా ఉందంటే మాత్రం నమ్మరా? మళ్ళీ దొరికిపోయానే. ఆడాడో ఊ అని సౌండ్ వస్తే ఆడ దెయ్యం ఉందని నమ్మారు, కనిపించదు. కొన్ని జన్మలెత్తిన కళ్ళకు కనిపించవు, దాన్ని నమ్ముతున్నారు. అది వచ్చి మీ గొంతు బట్టి చంపేసి మిమ్మల్ని మీ రక్తం పీల్చేసేటట్లు. మీ చుట్టూ ఉన్న ఆరాని శుద్ధి చేసుకోండి అంటే మాత్రం అది ఎక్కడుంది, ఏ షాప్లో దొరుకుతుంది అని అడుగుతున్నారు. ఇది మాయ కాదా? వాట్ ఈస్ ది ప్రాసెస్ టు గో ఫ్రమ్ హియర్? మేడం గారు అరుస్తున్నారు నా పైన, ఎవరైనా కాపాడండి. మళ్ళీ 3 సార్లు పెట్టేద్దామా దీన్ని కూడా? అమాయకంగా కనిపిస్తారండి అమాయకులు కారు చాలామంది. సరే ఇప్పుడు ఆరా అనేది నిజమా కాదా? నిజమండి. నిజం కాకపోతే ఇంతమంది ఎలా బాగుపడుతున్నారు? నేను నమ్మట్లేదు, మీరు నమ్ముతున్నారంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, తర్వాత నేను చదువుకొని రిప్లై ఇస్తాను. మీరు చెప్పండి. సార్ కూడా ఆరా క్లెన్స్ చేసుకొని ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ ఈయనకు రాకుండా ఉండాలి. అదేదో మా ఆవిడ చేసుకుంటా ఉంటుందని నేను అటుగా వెళ్ళిపోతాను. పాపం సార్కి తెలియదు, ఆయనకు కూడా నేనే చేసేస్తానని. మా అమ్మ చెప్పింది, అలా చేసే వాళ్ళ దగ్గరికి పోకూడదని చిన్నప్పటి నుంచి. కరెక్ట్, అలా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలా మంచిని చేసే వాళ్ళతో జీవితం పంచుకోవచ్చు. ఎందుకంటే ఒకరి జీవితంతో అత్తగారింట్లో వాళ్ళు కూడా అందరూ మారుతారు, అమ్మగారింట్లో వాళ్ళు కూడా అందరూ మారుతారు. ఎంతమంది మారారు పెట్టండి కమెంట్లో చూద్దాం. నేను చెప్పనా? హ్యాండ్ డౌన్. మీకు లేదు ఇంకా హ్యాండ్ డౌన్. మీరు చెప్పాలి ఇప్పుడు. ఉంటే చెప్పండి, లేదంటే లేదు అని చెప్పండి. మీకు జాబ్ వచ్చిందా ఆరా క్లెన్స్ వల్ల? చెప్పండి ఎస్ అని. ఆరోగ్యం బాగైందా? చెప్పండి. మీరు ఆరా క్లెన్స్ చేసుకోవడం వల్ల మీ ఇబ్బందుల నుంచి దూరం అయ్యారా? చెప్పండి. ఆరా క్లెన్స్ చేసుకోవడం వల్ల చివరి వరకు వెళ్ళిన పని జరగకుండా ఉండిపోయేటివి కూడా ముందుకు సాగుతున్నాయా? చెప్పండి. ఉద్యోగాలు వచ్చాయా? చెప్పండి. ఇన్ని వచ్చాయి,
పిల్లలకి ఆరా క్లెన్స్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి, దిష్టి నుంచి దూరం అవుతున్నారు, నిద్రపోని పిల్లలు నిద్రపోతున్నారు. ఆ దైవ శక్తి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఇంక అంతకు మించి ఏం కావాలండి? మీరు ఇందాక ఒకటి అన్నారే, తెల్లగా కనిపిస్తుందని. ఆ తెల్లగా కనిపిస్తుంది కూడా ఆరానే తెలుసా? ఎవరిది మేడం? మీదే. భయం వేస్తా ఉంది. తెల్లగా డ్రెస్ వేసుకొని ఉన్నారుగా. ముందు డ్రెస్ మార్చేయాలి. మేడం ఏదో భయపెట్టిస్తున్నారు. దీంతో ఫినిష్ చేసేద్దాము. సార్ భయపడ్డారండి. భయమా? నాకా? అంత భయం ఉంటే ఈ మేడం ముందర ఎందుకు కూర్చొని ఉంటాను? మాయలో ఉన్నారు కాబట్టి కూర్చొని ఉన్నారు క్వశ్చన్లు అడగడానికి. మా మధురిమతో ఉన్నాను. శివార్పణం. ఎవరికైనా మార్పులు జరిగింటే కమెంట్లో చెప్పండి. దీనితో సెలవు తీసుకుంటాము. అలానే ఆరా గురించి తెలియని వారు తెలుసుకోవాలంటే కింద డెస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్లోకి వెళ్ళి చూసి నేర్చుకోండి. అలానే ఆరాని క్లెన్స్ చేయడం మీరు కూడా ప్రారంభించండి. ఇక్కడ కమెంట్స్ పెట్టిన వాళ్ళందరి లైఫ్ చేంజ్ అయినట్లు మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. నమ్మకంతో చేయండి. ఆ భగవద్ అనుగ్రహం ఎప్పుడూ మీకుంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.